ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నేతలు ఎన్టీఆర్ సేవల్ని కొనియాడారు. యుగ పురుషుడు అంటూ ప్రశంసించారు. భారతరత్న ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు. కూటమి నేతలు మాత్రమే కాదు, తెలంగాణ సీఎం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ సేవల్ని ప్రస్తావించారు, కొనియాడారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతిరత్నాలు, కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసించిన పరిస్థితి. సరే, ఎన్టీ రామారావు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు. అందరి సక్సెస్ రేట్ ఒకే రకంగా లేదు. మీరు గమనించండి. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అంటే, మరి వై డిడ్ ఎన్టీఆర్ క్రియేట్ హిస్టరీ? ఇప్పుడు ఎన్టీ రామారావు తర్వాత మన విజయ్, వాస్తవంగా విజయ్ కన్నా గొప్ప విక్టరీ ఎన్టీ రామారావుది. కంప్లీట్ మెజారిటీ వచ్చింది రిలేటివ్లీ తక్కువ పీరియడ్. విజయ్ పార్టీ పెట్టి 2 years అయింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన విత్ ఇన్ మంత్స్ లో వచ్చారు. అఫ్ కోర్స్ ఒక తేడా ఉంది, అప్పుడు ఇంత క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ లేదు. విజయ్ కి డిఎంకే ఏడీఎంకే 2 పార్టీలు బలంగా ఉన్న టైంలో పార్టీ పెట్టాడు. కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే ఉండేది. పొలిటికల్ వాక్యూమ్ ఉండే క్లియర్ గా. ఇక్కడ పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేసుకోగలిగాడు విజయ్. తర్వాత విజయ్ కున్న టెక్నాలజీ, యంగర్ జనరేషన్, డిజిటల్ పెనట్రేషన్, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. ఇది ఇన్స్టాగ్రామ్ ఏజ్ కనుక. అందువల్ల చరిత్రలో 2 పర్సన్స్ మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. అందువల్ల దేర్ ఆర్ హిస్టారికల్ గా ఉన్న కాంటెక్స్ట్, టైమ్ అండ్ స్పేస్ ఫ్యాక్టర్స్ వేరవుతాయి. ఎన్టీ రామారావు కాదు, అయినా కూడా ఇలాగే అవమానించారు అప్పుడు ఆ రోజుల్లో. ఏ రంగులు పూసుకుంటే, స్క్రీన్ పైన డాన్సులు వేస్తే, కుచ అటు పింద తడిసి, కోకమ్మ అటు పిల్ల తడిసి అంటే ఓట్లు వస్తాయా అని ఇట్లా అవమానించారు. కానీ ఎన్టీ రామారావు ఇట్లాంటివి కాదు. మీకు ఏమంటివి అంటూ ఒక గంభీరమైనటువంటి అద్భుతమైన నటన కూడా చేశాడు కదా. ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా అవమానకరంగా మాట్లాడారు చాలా మంది. నాకు ఇప్పటికి గుర్తు పార్టీ పెట్టినప్పుడు. కానీ అవన్నీ ఏవి పట్టించుకోలేదు తెలుగు సమాజం. ఎందుకు పట్టించుకోలేదంటే, ఒక నాయకుడు కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. సో ఎన్టీ రామారావు ఒక నాయకుడిగా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. ఒక నాయకుడిగా విశ్వాసాన్ని, ఎస్ హియర్ ఈజ్ ఎ లీడర్ హూ కెన్ విన్ అండ్ హూ కెన్ డెలివర్ అని. అంటే మా జీవితాలు మార్చగలుగుతాడు ఇతను అని తన మెసేజింగ్ ద్వారా కావచ్చు, తన పర్సనాలిటీ రీత్యా కావచ్చు, తన ప్రోగ్రామ్ రీత్యా కావచ్చు, తన విస్తృత క్యాంపెయినింగ్ రీత్యా కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఎన్టీ రామారావు హ్యాస్ క్రియేటెడ్ వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్ర సృష్టించగలిగాడు ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్ లో. సో ఆ కాన్ఫిడెన్స్ ఏదో ఇంతమంది చౌకబారుగా ఆయన మీద మాట్లాడినా, ఆయన ఆ విజయాన్ని ఎందుకు సాధించగలరు? ప్రజలు ఆయన నమ్మారు. ఈయన అధికారంలోకి రాగలడు, మా జీవితాలు మార్చగలడు అని అనుకున్నారు. సో దానికి ఆయనకున్న కరిష్మా ఉపయోగపడచ్చు, ఆయనకున్న అనర్గళమైన వాగ్దాటి, తెలుగు భాష పైన అద్భుతమైన పాండిత్యము, ఆయనకున్న నెట్వర్క్. అప్పుడు ఈనాడు పత్రిక, ఇన్ఫర్మేషన్, ఆ రోజుల్లో గూగుల్ ఇవన్నీ లేవు. ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఫీడింగ్. నేను జస్ట్ వెరీ యంగ్ డిగ్రీ స్టూడెంట్ అప్పుడు. కానీ అప్పటి నుంచి నాకు పాలిటిక్స్, జర్నలిజం మీద ఇంట్రెస్ట్తో నేను మంచిర్యాల, మా ఊరు, అప్పుడు మా అమ్మమ్మ ఊర్లో ఉన్నాను. నేను మంచిర్యాల నుంచి అతన్ని ఉట్నూరు దాకా ఫాలో అయ్యాను. జస్ట్ ఏదో ఎవరిదో ఒక మీడియా గ్రూప్లో అంతేంటాయి, నేను నాకు ఇంట్రెస్ట్ జర్నలిజం అని చెప్పి ఆ వెహికల్ ఎక్కి పోయాను. ఐ హావ్ క్లోజ్లీ ఫాలోడ్ స్పీచెస్. అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాడు. రామారావుకు రాజకీయాలు ఇవన్నీ కహానీలండి. రామారావుకు, పొలిటీషియన్ కు అన్ని తెలవాలని రూల్ ఏం లేదు. పొలిటీషియన్ పని ప్రొఫెసర్ పని కాదు కదా. బట్ పొలిటీషియన్ కు మంచి చెడుల మధ్య తేడా చూడగలిగే కెపాసిటీ, విషయాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగే కెపాసిటీ, స్పాంటేనియస్ గా రియాక్ట్ కాగలిగే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. బికాస్ పొలిటీషియన్ ఇస్ నాట్ వర్సటైల్ పర్సన్ కాదు కదా, అవసరం కూడా లేదు. నేను మంచిర్యాలలో మాకు ఆ రోజుల్లో సమ్మర్లో వచ్చాడు. భయంకరమైన వాటర్ క్రైసిస్ ఉండేది. మేమందరము మనం ఇంటుంటే మా కజిన్స్ అంతా బిందెలు పట్టుకొని, ఎక్కడ ఊర్లో ఒక బావి ఉంటే బతిలు ఆడుకొని, ఒక్క బిందె నీళ్ళు కావాలని అడుక్కొని నీళ్ళు తెచ్చుకుంటాం. పక్కన గోదావరి నది. ఇప్పుడు మా ఊరి గోదావరి మీ దాకా వస్తుంది.
Yes. కిందికి వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామములా బాసిల్లే రాజమహేంద్రికి ఎక్కడి నుంచి వస్తుంది? మా నుంచి వస్తుంది. పైన బాసర నుంచి మొదలై మంచిర్యాల ఇలా కిందికి వెళ్ళి మీకు వరంగల్ నుంచి అలా ఖమ్మం, భద్రాచలం అలా గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తాయి కదా. గోదావరి నది ఒడ్డున ఉండే వాళ్ళ నీళ్ళు ఉండేది కదా, మాకు మంచిగా తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు, నరకం అనుభవించేవాళ్ళం. అప్పుడు రామారావు ఫస్ట్ స్పీచ్ నిన్నది, గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ మంచిర్యాల పట్టణములో మంచినీళ్ళకు కిటకిట ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదా అన్నాడు. అది మా అమ్మమ్మ పెద్దత్తమ్మ మేమంతా వెళ్ళాం. మా తాత కాంగ్రెస్ ఎంపీ ఆఫీస్లో మీకు క్లర్క్ గా పనిచేసేవాడు. మా తాత ఫ్యామిలీ ది ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ ఫ్యామిలీ, ఎందుకంటే ఆ ఎంపీ దగ్గర పనిచేశాడు కనుక లాయల్టీ. మా తాత చెప్పాడు మా అమ్మమ్మకు మా అత్తకు, ఇంటి పట్ల కాంగ్రెస్కి వేయాలి, మనం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు, మనం ఆ కాంగ్రెస్ ఎంపీ దగ్గరే బతుకుతున్నాం, మనం ఇలా మనం ఇంత అన్నం తింటున్నామంటే ఆ పుణ్యాత్ముని వల్ల అని ఇన్ని చెప్పింది. చెప్పి మా తాతడు వెనకనే అడిగిన మా అమ్మమ్మను అత్తను, ఎవరికేస్తావు అంటే పుక్కడి తిని పెట్టినారా, మేము తాతకు పని లేదు, మీ తాత బొల్ల కష్టపడ్డాడు, పొద్దున్న దాకా తెల్లని దాకా జీతం ఇచ్చిండు, అదే పుక్కడి తిండి పెట్టినట్టు దీనికేం పని లేదు, మేము అన్నకేస్తామన్నారు. కానీ నువ్వు తాత చెప్పకరా అన్నారు. సో అలా ఒక క్రియేట్ దట్. తర్వాత మెల్లగా బెల్లంపల్లి వచ్చాడు, అక్కడ కోల్ మైన్ ఇండస్ట్రీ, కోల్ మైన్ ఏరియా, కార్మిక వర్గము, ఏఐటియుసి నాయకత్వం, సిపిఐ ఒక బలమైన కేంద్రం అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలిచేవారు, గుండా మల్లేశ్వరి. సో అప్పుడు అక్కడికి వచ్చి మొత్తం అక్కడంతా కమ్యూనిస్ట్ థింకింగ్ ఉంటుంది మొత్తం ఐడియా అంతా. కానీ వెంటనే ఈ పెట్టుబడిదారుల దోపిడీ ఇలాగే ఉన్నంత కాలం శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు, శ్రామిక వర్గ శ్రేయోరాజ్యం సామ్యవాదం సాధించడమే నా లక్ష్యం అన్నాడు. ఇక ఊగిపోయారు. అప్పటి వరకు నేను అడిగాను జనాన్ని, సార్ ఏం మాట్లాడిండా అన్న, కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు కన్నా కామ్రేడ్గా మాట్లాడిండు అన్నాడు పబ్లిక్. సో అట్లా మాట్లాడాడు. అటు నుంచి ఉట్నూరు వైపు వెళ్ళాడు, ట్రైబల్ బెల్ట్ అది, ఇంద్రవెల్లి మీకు పెద్ద ఎన్కౌంటర్ పోలీస్ కాల్పుల్లో చనిపోయిన ఏరియా, కంప్లీట్ గా నక్సలైట్ల ఏరియా అదంతా. ఆ రోజుల్లో అయితే బలమైన నక్సల్ ఉద్యమం. అక్కడికి వెళ్ళి నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లే నా వెంట వస్తే దేశ చరిత్రనే మార్చేస్తా అన్నాడు. నాకు ఐ వాజ్ షాక్డ్ అండ్ వెరీ మచ్ ఇంప్రెస్. ఎస్, హియర్ ఈజ్ అ మ్యాన్ హూ కెన్ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ అని ఇంటికి వచ్చి అన్నాను. చూడండి మీరు రామారావు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని నవ్వారు, ఈ పిచ్చిపట్టిదారు రామారావు ముఖ్యమంత్రి ఏదో జనం ఇట్లనే వస్తారు, సినిమాలకు వస్తలేదు, దీన్ని కూడా వస్తారు, ఓట్లెత్తారా అన్నారు. బట్ ఓట్లు కాదు, పొలిటికల్ నరేటివ్ను, తన సినిమాటిక్ స్కిల్ను పొలిటికల్ నరేటివ్ మిక్స్ చేశాడు. రామారావు ఏదో గట్టిగానే గెలిచాడు అనుకున్న మంది, ఏదో కెరిష్మాతో గెలిచాడు. రామారావు కృష్ణుడు రాముడు కటౌట్ పెట్టుకుంటూ గెలిచాడు, గెలవడండి అట్లా. సో ఈ కంబైన్డ్ సినిమాటిక్ స్కిల్, అన్పారలల్డ్ సినిమాటిక్ స్కిల్ కదా. ఇప్పటికీ మనం ఫోన్లో కిలోమీటర్ ఎంత ఊగిపోతాం. ఏమంటివి పితామోడైన ఈ గంగాపుత్రుంది ఏ కులము, నా చేతి పెంచుతూ ఏమి అంటే ఇట్లా ఊగిపోతాం అనక. ఎంత అద్భుతంగా ఉంటుంది అది. అసలు ఏమి డైలాగ్ అసలు నేను ఇప్పటికీ దానవీరశూర కన్నా ఒక 20-30 సార్లు చూడొచ్చు. ఈవెన్ టుడే రామారావు సినిమాలు, పౌరాణిక సినిమాల్లో మీకు ఎన్టీ రామారావు తర్వాత కూడా ఇప్పటికే వరాలి, నభూతో నభవిష్యత్తే కదా. అంతటి మహానటుడు అయితే ఆ నటనతోనే గెలిచాడని కూడా పొరపాటు. మళ్ళీ ఆ సినిమాటిక్ కరిష్మాను, సినిమాటిక్ ఆర్టికులేషన్, సినిమాటిక్ విజువలైజేషన్, సినిమాటిక్ డైలాగ్ డెలివరీని పొలిటికల్ నరేటివ్తో కలిపాడు. మంచిర్యాలలో మంచినీళ్ళ గురించి మాట్లాడాడు, కార్మిక వర్గ దోపిడీ గురించి బెల్లంపల్లిలో మాట్లాడాడు, నక్సలిజం ఎందుకు వచ్చిందో ఉట్నూరులో చెప్పాడు. ఇదయ్యా రాజకీయం అంటే. సో ఆ రెండు కలవడం వల్ల, అంటే కంటెంట్ అండ్ మెసేజ్ రెండు కలవడం వల్ల సక్సెస్ అయ్యాడు. ఏకుండా కేవలం ఏదో సినిమాల వల్ల, కరిష్మా వల్ల. చాలా మంది ఉంటుంది కరిష్మా, ఇంతకన్నా రజనీకాంత్ కరిష్మా లేదా? ఇలా ఎన్టీ రామారావు ఎట్లా ఫినామిన తెలుగు నట, తమిళనాట రజనీకాంత్ సెన్సేషన్, అవునా కదా? మరి ఎందుకు కాలేదు? వి కెనాట్ అగైన్ కంపేర్. రామారావు రజనీకాంత్ కూడా కంపేర్ చేయలేదు. హిస్టరీలో డిఫరెంట్. అమితాబ్ బచ్చన్ కాదా పాపులర్? అసలు హిందీ సినిమాలో ద టవరింగ్ పర్సనాలిటీ కదా.
మరి అమితాబ్ బచ్చన్ ఎక్కడైనా ఎమ్మెల్యే అయిందా? సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్ను తన ఫిల్మీ పర్సనాలిటీని జోడించగలిగాడు. అది ఒక అద్భుతమైన నైపుణ్యం. సో అది పొలిటీషియన్ గా వచ్చినాక కూడా ఏం చేశాడు, అప్పుడు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ mid-60s లో ప్రారంభమైనటువంటి కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సమాఖ్య రాజ్యం కొరకు, ఫెడరల్ స్ఫూర్తి కొరకు, రాజ్యాంగ పరిరక్షణ కొరకు, కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ కొరకు ఒక పెద్ద పోరాటం జరుగుతున్న సమయం అది. ఆ పోరాటానికి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావు గారు. మీకు ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్ రీస్ట్రక్చర్ కావటానికి అప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, దీస్ ఆర్ ఆల్ టవరింగ్ లీడర్స్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఫెడరలిజం. అంటే రామారావుకు రాజకీయాలు తెలియకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఎడిఫేస్ లో ఫెడరలిజాన్ని మరి పునఃస్థాపించడం కొరకు జరిగిన కృషిలో భాగస్వామి కాగలరా అట్లా? సో ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ లింగ్విస్టిక్ ఐడెంటిటీ, ఇన్స్టిట్యూట్ ఫర్ రీజనల్ ఐడెంటిటీ అంటే ఒక ప్రాంతీయ అస్తిత్వం కొరకు, ఒక లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్స్ కు పెరోక్యల్ మేనిఫెస్టేషన్స్, ఈ రెండింటి మధ్య తేడా చూడాలి. అంటే సంకుచితమైన ప్రాంతీయ ధోరణులకు, ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన భాషా ప్రాంతీయ ఆకాంక్షలకు మధ్య తేడా ఉంటుంది. ఎన్టీ రామారావు సంకుచితమైన ప్రాంతీయ ధోరణులకు ఏనాడు ప్రతినిధి కాదు. ఒక అసలు సిసలు జాతీయవాది, అసలు శిష్యులు దేశభక్తుడు. కానీ అదే సమయంలో ఒక ప్రజాస్వామికయుతమైన, ధర్మబద్ధమైన, చట్టబద్ధమైన భాషా ప్రాంతీయ ఆకాంక్షలకు కూడా ఆయన ప్రతినిధి. అందువల్ల మీకు ఎప్పుడైతే ఆ రీజనల్ ప్రైడ్, ఆ లింగ్విస్టిక్ ప్రైడ్, ఢిల్లీకి పోతే మద్రాసి అనేటువంటి తెలుగు వారికి ఒక చిరునామాగా నిలిచాడు కదా. ఆ ఫెడరలిజానికి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ అన్ఫార్చునేట్లీ ఇప్పటి ప్రాంతీయ పార్టీలు ఆ చారిత్రక పోరాటాన్ని మర్చిపోయి, మనం అందుకే అంటాడు మహనీయుల విగ్రహాలకు పులదండలు వేస్తాం, ఆ వారు ప్రాతినిధ్యం వహించినటువంటి విలువలను రాళ్లతో కొడతామన్నాం. ఇవాళ మనం కేంద్రం పైన ఆ రకమైన విరోచిత పోరాటం కానీ అసర్షన్ కానీ ఎక్కడైనా ఉందా? రామారావు చూపినటువంటి తెగువ కేంద్రమే మిథ్య అన్నాడు. ఎంత గొప్ప మాట ఒకడే అన్నాడు. సెంటర్ ఇస్ ఎ మిత్ అన్నాడు. అంటే రాష్ట్రాల ఆకాంక్షలు ఎంత బలంగా వినిపించాడో చూడండి. కేంద్రమే మిథ్య అన్నాడు. గవర్నర్ వ్యవస్థను తీసిపడేయండి అన్నాడు. ఇంత ధైర్యంగా భారతదేశంలో ఏ ప్రతిపక్ష నేత అన్నాడు చెప్పండి? కేంద్రం మిథ్య, మీకు కేంద్రము మిథ్య అన్న రామారావు అంటే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఇస్ యాంటీ ఫెడరల్ కదా, రామారావు స్ఫూర్తి విరుద్ధం. డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటి? రాజ్యాంగంలో డబుల్ ఇంజన్ అవసరం లేదు, ఎవరి ఇంజన్ వాళ్ళదే. కేంద్రం ఇంజన్ కేంద్రమే, రాష్ట్రం ఇంజన్ రాష్ట్రమే. అసలు ఎంత ట్రాన్సిషన్ బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఎన్టీ రామారావు కేంద్రమే విద్య అంటే కేంద్రంతో కలిసి ఉంటేనే నా రాష్ట్ర భవిష్యత్తు అనే డబుల్ ఇంజన్ రాజకీయాలకు వచ్చాం మనం. ఎంత తేడా చూడండి. సో గవర్నర్ వ్యవస్థనే తీసిపడేయండి అంటే ఇలా దేశవ్యాప్తంగా గవర్నర్లు అరాచకం సృష్టిస్తుంటే మాట్లాడలేని దుస్థితిలో ఎందుకున్నాం మనం? ఇది కదా క్వశ్చన్. రామారావు చూపినటువంటి మాట అది కాదు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ వెల్ఫేరిజం. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాలు కేవలం ఓట్ల కోసం, రాజకీయ నిబద్ధత లేకపోయినా, సైద్ధాంతిక నిబద్ధత లేకపోయినా, ఒక పరస్పర పోటీతో కూడిన సంక్షేమ పథకాలు, ఒక నిష్కల్మసమైన మనస్సుతో సంక్షేమ పథకాలు ఏవి ఇవాళ ప్రజలను ఓటర్లుగా చూసి ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కొరకు అంటే నేను నీకు ఇస్తాను పథకాలు, నువ్వు నాకు ఓటు. రామారావు పథకాలు అవి కావు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు ఇట్ వాజ్ ఏ వెరీ బిగ్, చాలా మంది తెలియదు. కేఆర్ వేణుగోపాల్ అని భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక గొప్ప ఆఫీసర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్లీనెస్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఇన్ తెలుగు సమాజం. సో ఆ కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా ఉండే రామారావు పెట్టినప్పుడు. అంటే ఒక సంక్షేమ పథకం పెట్టడమే కాదు, దాని బాధ్యత ఒక నిబద్ధత కలిగిన అత్యంత నీతివంతుడైన ఐఏఎస్ అధికారికి అప్పచెప్పాడు. చూడండి రామారావు కమిట్మెంట్. ఎస్, ఒక మ్యాన్ హూ హాస్ కంప్లీట్, ఇప్పటికీ కూడా పేద ప్రజలంటే ప్రేమ, సమాజం అంటే గౌరవం ఉన్నటువంటి ఆఫీసర్ అయినా ఈవెన్ నౌ సమాజం గురించి ఆలోచించేటువంటి కేఆర్ వేణుగోపాల్కి ఇచ్చాడు. సో ఆయన చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని.
పేదరిక నిర్మూలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ పాత్ర ఏంటని డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది సేజ్ పబ్లికేషన్స్. రామారావు కాలంలో ₹2 కిలో బియ్యం పథకం అమలు పైన చాలా మంది తెలియదు, అది ఎవరో కూడా చదివి ఉండరు. రెడ్ అండ్ కనుక డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ బై సేజ్ పబ్లిక్, గూగుల్లో కొరత వస్తుంది, సేజ్ పబ్లికేషన్స్. ఐ స్టిల్ రిమెంబర్. మీరు సబ్జెక్ట్ కరెక్షన్ అనుకుంటాను కానీ బట్ నో నీడ్ ఫర్ కరెక్షన్, ఎందుకంటే అది రాసి అన్నేళ్ళైనా నాకు ఇప్పటికి స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్స్. సో మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ సేజ్ పబ్లికేషన్స్ అని. సో అందువల్ల అట్లా ఒక శాస్త్రీయమైన భద్రత, దానివల్ల మీకు ఇది పెరిగాయి, మన మీకు పౌష్టికార లెవెల్స్ పెరిగాయి. అంటే రోటీ కపడా మకాన్ అంటే అబ్సల్యూట్ పావర్టీని తొలగించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో అదొక మేజర్ రిఫార్మ్, వెల్ఫేరిజం నుండి ఒక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా, ప్రజలకు మేము పరాన్న జీవులుగా మార్చే సంక్షేమ పథకాలు కాకుండా ప్రజల మౌలిక అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలకు మూలం వేశారు. 4వది, భారతదేశంలో ప్రతిపక్ష రాజకీయాలకు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాపిత ప్రతిపక్షాలకు నాయకత్వం ఇచ్చాడు. ఎక్కడ ఊగించట్లేదు. మీరు రామారావు జీవితంలో చూడండి, ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు ఏ విపక్ష రాజకీయాన్ని అయితే చేశాడో తన తుది శ్వాస వరకు రాజీ లేని విపక్ష రాజకీయం చేశాడు. ఊగిసలాట ఊసర వెళ్ళే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. అవసరం వచ్చినప్పుడు జుట్టు, అవసరం లేనప్పుడు కాళ్ళు పట్టుకోలేదు. రామారావు నైజమే కాదు. సో ఈ స్టూడ్ అస్ ద మోస్ట్ టవరింగ్ పొలిటికల్ పర్సనాలిటీ. సో అంత మీకు ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అసలు భారతదేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దేవగౌడ ప్లేస్ లో కదా, అలాంటి నాయకుడు రామారావు. సో అందువల్ల ఒక నిరంతరమైన విపక్ష రాజకీయానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అవసరం కొరకు కలిసి, అవసరం పోగానే విడిపోయి దాని రాజకీయ ప్రజ్ఞగా చూపలే ఎప్పుడు రామారావు. ఈ స్టూడ్ ఫర్ హిస్ పొలిటికల్ వాల్యూస్, ఈ స్టూడ్ ఫర్ హిస్ పొలిటికల్ కమిట్మెంట్. తర్వాత మీకు 6వది, రామారావు ఒక పాలనా వ్యవస్థలో తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ తెలంగాణ సమాజంలో భూస్వామ్య సంఖ్యలను తెంచిన పటేల్ పట్వారీ వ్యవస్థను కలంపోటుతో కొట్టిపడేశారు. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేయొచ్చు, ప్రతి వ్యక్తి పైన విమర్శలు చేసే స్కోప్ ఉంటుంది. ఏ వ్యక్తి విమర్శలకు అతీతం కాదు. కానీ బట్ మనం ఎప్పుడు కూడా దేర్ ఆర్ టైమ్స్ వెన్ అన్ ఈగల్ కెన్ ఫ్లై బిలో ద హెన్, బట్ హెన్ విల్ నెవర్ ఫ్లై అబౌవ్ ద ఈగల్ అని ఒక తత్వవేత్త అంటాడు. ప్రతి సమయంలో గద్ద కూడా కోడి కన్నా కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ కోడి ఎప్పుడు గద్దె కన్నా పైకి వెళ్ళిపోదు. రామారావు కంట్రిబ్యూషన్ లో ఉన్న ఈ యునిక్ ఫీచర్స్, ఈ సందర్భం కదా, సో మీకు ఈ యునిక్ ఫీచర్స్ అనేది ఇట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ద పొలిటికల్ పర్సనాలిటీ, ఏ మ్యాన్ హు స్టూడ్ ఫర్ ఫెడరలిజం. ఇంకొక మీకు 7వ చెప్తాను, హైలీ రిలీజియస్ బట్ అట్లీస్ట్ అన్క్వశ్చనబుల్ సెక్యులరిజం. ఎంత గొప్పదనో చూడండి. అంటే ఎక్కడ అపార్చునిజం లేదు. తన మత విశ్వాసాలు చాలా సందర్భాల్లో విమర్శలకు గురైన తన 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 పూర్తి నిబద్ధత కలిగిన మత విశ్వాసాలు కలిగిన వ్యక్తి రామారావు, అందరికీ తెలుసు కదా అది. కానీ అదే సమయంలో తన మత విశ్వాసాలని లౌకిక దృక్పథంతో మేళవించాడు. ఇట్స్ కంప్లీట్లీ సెక్యులర్. సో రిలీజియస్ ఉంటూ సెక్యులర్ ఉండొచ్చు అనేది ఈ మధ్య కాలంలో అర్థమవుతలేదు. ఉంటే కమ్యూనల్ ఉంటావు, లేకపోతే సెక్యులర్ ఉంటావు. దట్స్ నాట్ ట్రూ. యూ కెన్ బి రిలీజియస్ బట్ స్టిల్ బి సెక్యులర్. అందువల్ల ఆ రిలీజియస్ ప్లస్ సెక్యులర్ వాల్యూస్ కూడా రామారావు ఒక ప్రతీక. సో అందువల్ల ఇలా అనేక ఫ్యాక్టర్స్ రామారావు పొలిటికల్ పర్సనాలిటీని మనకు డిఫైన్ చేస్తుంది.